సాలమ్మా నేను వెళ్ళిపోతున్నానమ్మా. నా బంధు బలగమా నేను వెళ్ళిపోతున్నానమ్మా. నేను ఎక్కడికి పోతలేనమ్మా. నా భర్త యాదగిరి దగ్గరికి, మా అక్క ముత్తమ్మ వద్దకు, మా అక్క రామక్క వద్దకు, మా అక్క వీరమ్మ వద్దకు, మా చెల్లె వెంకటమ్మ వద్దకు, వాళ్ళ ఉన్న గూటికే నేను పోతున్నానమ్మా. బిడ్డ నీ కన్నీళ్ళొద్దు బిడ్డ, నేను వెళ్ళిపోతున్నా బిడ్డ. ఓ బిడ్డారో పోతున్నా దూరం, మన ఇల్లు మన వల్లు పదిలో బిడ్డా. ఓ బిడ్డారో నీ వెళ్ళిపోతున్నా దూరం, మన ఇల్లు మన వల్లు పదిలో. నేనెళ్ళిపోతున్నా దూరం, మన వాళ్ళు మన ఇల్లు పైలో. నా బిడ్డలో నేనెళ్ళిపోతున్నా దూరం, మన ఇల్లు మన వాళ్ళు పదిలో. యాదగిరి ఎక్కడున్నావయ్యా నువ్వు? నువ్వే దిక్కనుకొని నాయన వాళ్ళను కాదనుకొని నీ అంటే 7 అడుగులు వచ్చినయ్యా. 7 అడుగులు వచ్చినప్పటి నుండి నా కన్న బిడ్డ ఉప్పమ్మ కోసం ఎన్నో కారణానికి కష్టాలు పడ్డామయ్యా. మరి నాకు కష్టం వస్తే నీకు చెప్పుకున్నా, నీకు కష్టం వస్తే నాకు చెప్పుకున్నావయ్యా. ఈ కష్టాల కడిలలో నన్ను ఒంటరి చేసి నువ్వు ఒక్కరివే వెళ్ళిపోయినవయ్యా. నువ్వు పోయినప్పటి నుండి నీ ఫోటో చూసుకుంటూ నా కష్టాలు కన్నీళ్లు చెప్పుకున్నానయ్యా. నాకు కడుపున పుట్టిన కొడుకులున్నా పుట్టడు పువ్వ పెట్టి సాతారు అనుకున్నా, నాకు కడుపున పుట్టిన కొడుకులు లేరాయే. కట్టుకున్న భర్త పోయినప్పటి నుండి ఎన్నెన్నో కష్టాలు పడుకుంటూ మన బిడ్డను చూసుకుంటూ మన మనవళ్ళను చూసుకుంటూ ఇన్ని రోజులు బతికినయ్యా. నేను కూడా కాలం చెల్లి నన్ను రమ్మని పిలిచినవయ్యా. నేను కూడా వస్తున్నానయ్యా. నా భర్త యాదగిరి నీ వెళ్ళి వస్తున్నయ్యా. నా భర్త యాదగిరి నీ వెళ్ళి వస్తున్నయ్యా. 7 అడుగుల బంధం వాసి ఎడబాసి వస్తున్నయ్యా. 7 అడుగుల బంధం వాసి ఎడబాసి వస్తున్నయ్యా. 3 ముళ్ళ బంధం వాసి నీకు దూరమవుతున్నయ్యా. 3 ముళ్ళ బంధం వాసి నీకు దూరమవుతున్నయ్యా. ఆగమ్మ లేదే అయ్యా నిన్ను చేరా వస్తుందయ్యా.
నీ వెళ్ళిపోతున్నా నీ వెళ్ళిపోతున్నా దూరం మన ఇల్లు మనువల్లో పదిలో ఓ బిడ్డలో మీరెళ్ళిపోతున్నాను తలవాళ్ళు మన ఇల్లు పైలం. నా బిడ్డ ఉప్పమ్మ నువ్వు ఏడుస్తున్నావా బిడ్డ ఒక్కగాను ఒక్క బిడ్డవని నా తొలసూరు బిడ్డవని నిన్ను సంకనేసుకొని నీకు వల్లారు ముద్దుగా తోరు ముద్దలు పెట్టి నిన్ను గొప్పగా మెచ్చుకున్న బిడ్డ ఇప్పుడు కళ్ళ తల్లి లేకుండా పోతుంది బిడ్డ ఆనాడే నానబోయింది బిడ్డ ఈ రోజు కళ్ళ తల్లి పోతుంది బిడ్డ తోడబుట్టిన అన్నదమ్ములు లేరు బిడ్డ అమ్మ అని పిలుద్దామంటే అమ్మ లేకపాయే నాన్న అని పిలుద్దామంటే నాన్న లేకపాయే అమ్మ నాన్న లేని పిల్లవైపోయినామమ్మ ఇంటికి అవ్వగారింటికి వద్దామన్నా కూడా తోడబుట్టిన అన్నదమ్ములు లేరు బిడ్డ నేను వెళ్ళిపోతున్న బిడ్డ మనవళ్ళు పైలమమ్మా నువ్వు పైలమమ్మా నేను వెళ్ళిపోతున్న బిడ్డ నా బిడ్డ అమ్మా నేను వెళ్ళిపోతున్నమ్మా నా బిడ్డ ఊపమ్మ నేనెళ్ళిపోతున్నమ్మా ఒకగాను ఒక్క బిడ్డని ముద్దుగా సాదుకున్నా ఒకగాను ఒక్క బిడ్డని ముద్దుగా సాదుకున్నా ఎంకన్నే తోడను తోడి నీకు పెళ్లి చేసినమ్మా ఎంకల్లే తోడని నీకు పెళ్లి చేసినమ్మా ఏ కష్టం వచ్చిన గాని ఏ దుఃఖం వచ్చిన గాని ఏ కష్టం వచ్చిన గాని ఏ దుఃఖం వచ్చిన గాని ఈ తల్లి ఉన్నాదంటూ గుండె చెల్లాబోలే ఈ తల్లి ఉన్నారను గుండె చెదరామోరే నీ తల్లి లేదే బిడ్డ ఇల్లిసిపోతుందమ్మా నీ తల్లి లేదే బిడ్డ ఇల్లిసిపోతున్నమ్మా మనువల్లు పైలామమ్మ మన ఇల్లు పైలామమ్మ మరువల్లు బైలామమ్మ మన ఇల్లు బైలామమ్మ అల్లుడా వెన్ని కన్నా నా బిడ్డ క్షేమమయ్యా అల్లుడాయి కన్నా నా బిడ్డ క్షేమమయ్యా కొట్టకుండా తిట్టకుండా పైలంగా చూడవయ్యా కొట్టకుండా తిట్టకుండా పైలంగా చూడవయ్యా అమ్మ నాన్న లేరని అంటూ అన్నదమ్ములు లేరని అంటూ అమరానాలేరని అంటూ అన్నదమ్ములు లేరని అంటూ నా బిడ్డ ఉంటారై ఎక్కెక్కి ఏడుస్తానే నా బిడ్డ వంటారాయి ఎక్కెక్కి ఏడుస్తారు నీ వెళ్ళిపోతున్నా నీ వెళ్ళిపోతున్నా నీ వెళ్ళిపోతున్నా దూరం మన వల్లు మన ఇల్లు పదిలో ఓ బిడ్డలో మీరెళ్ళిపోతున్న దూరం మన వాళ్ళు మన ఇల్లు పైలం మనవడ సంపదు మనవడ మురళి మీరు పుట్టంగానే నాకు కడుపున పుట్టిన కొడుకులు లేకున్నా మీరే కన్న కొడుకులు అనుకొని నీకు లాల పోసిన జోల పాడిన అల్లారు ముద్దుగా గోరు ముద్దలు పెట్టి మిమ్మల్ని గొప్పగా పెంచిన కొడుక మనవడ సంపదు నా కడుపున పుట్టకపోయినా కన్న కొడుకు లెక్క నాకు తలగొరి పెట్టి నా రుణం తీర్చుకుంటున్నావయ్యా మరి అమ్మ పైలం కొడుక మురళి అన్న పైలం కొడుక మీరిద్దరు అన్నదమ్ములు ఏ కొట్లాట పంచాంగులు లేకుండా మీరు పైలంగా ఉండాలమ్మా మనవరాల స్వాతి మనవరాల ప్రియాంక నిన్న సాయంత్రము మీ కొడుకులను తనీషును కిక్కును దీక్షితును ఎంతో అల్లారు ముద్దుగా నా సంకనెత్తుకొని వాళ్ళ ముద్దు ముద్దు మాటలు వినుకుంటూ నేను మురిపంగా ఉన్నానమ్మా ఆ దేవునింట మన్నుబోయ్యా అంతలోనే నన్ను తీసుకుపోయిందమ్మా మనవరాల స్వాతి మనవరాల ప్రియాంక తనీషు కిక్కు దీక్షితు వాళ్ళు పైలంగా చూసుకోవాలమ్మా నేను వెళ్ళిపోతున్న బిడ్డలారా మనవల్లారా నేను వెళ్ళిపోతున్నానమ్మా మనువోడా సంపాదయ్యా మనవరా సాతమ్మా మనవాడ సంపాదయ్యా మనవరాల సాతమ్మ మనువోడా సంపాదయ్యా ఓయమ్మ సాతమ్మా మనవాడ సంపాదయ్యా ఓయమ్మ సాతమ్మ మనువోడా మురళి చూడు మనవరాల ప్రియంక మనవాడ మురళి చూడు మనవరాల ప్రియంక మీరు పుట్టంగానే అమ్మమ్మ
చూసి మురిసే మీరు ముట్టంగానే అమ్మమ్మ చూసి మురిసే కడుపు నా పుట్టకపోయినా నా కన్నా కొడుకులు అంటూ అడుగు ఆ ముట్టకపోయినా నా కన్నా కొడుకులంటూ నా బిడ్డ కడుపులంటూ ముద్దుగా మేము సాగినారే నా బిడ్డ కొడుకులంటూ ముద్దుగా మేము సాగినారే ఆగమ్మాలాదుర కొడుక ఇల్లిడిసి పోతుందయ్యా ఆడమ్మాలేదుర కొడుక ఇల్లిడిసి పోతుందయ్యా గబురాల మనువల్లయ్యా తానీ షూకిక్కు చూడు గౌరాల మనవల్లయ్యా తానీసు దిక్కుదోడు మనువాడా దిక్షుతయ్యా ముద్దిచ్చి మురికం చేసి మనవారా దిక్షుడయ్యా ముద్దిచ్చి మురిపము చేస్తే ఆగమ్మాలేదు కొడుక ఇల్లిడిసి పోతుందయ్యా ఆడమ్మాలేదు కొడుక ఇల్లిడిసి పోతుందయ్యా నీ వెళ్ళిపోతున్నా నీ వెళ్ళిపోతున్నా నీ వెళ్ళిపోతున్నా దూరం మన వల్లు మన ఇల్లు పైలో ఓ కొడుకు నీ వెళ్ళిపోతున్నా దూరం మన వాళ్ళు మన ఇల్లు పైలో నా దగ్గరపోయిన పాలులారా ఆ. నా ఊరు వాడ జనులారా ఆ. నా బంధు బలగమా ఆ. నేను వెళ్ళిపోతున్నానమ్మా అవును. నా దొంతరపోయిన పాలులారా ఆ. మీకు చేతులెత్తి మొక్కుతున్నానయ్యా ఈ ఆగమ్మ బతికున్నప్పుడు ఆ. మిమ్మల్ని ఏనాడు ఒక్క మాట అన్నా ఆ. మీరు మనసులో పెట్టుకోదమ్మా ఆ. నా బిడ్డ ఉప్పమ్మున్నది ఆ. నా మనవడు సంపద మొరలి ఉన్నాడు అవును. ఏ కష్టం వచ్చో దుఃఖం వచ్చో అవును. మీ ఇండ్ల ముందుకు వస్తారయ్యా ఆ. నీ ఈ ఆగమ్మను చూసి ఆ. ఈ ఆగమ్మను గుర్తించుకొని ఆ. ఈ ఆలగిరిని గుర్తించుకొని ఆ. నా మనవళ్ళను నా బిడ్డను పైలంగా చూసుకోవాలమ్మా అవును. దొంతరపోయిన పాలల్లారా ఆ. ఊరువాడ జనులారా ఆ. ఈ ఆగమ్మ వెళ్ళిపోతున్నాడమ్మా ఆ. వెళ్ళిపోతున్నాడయ్యా ఆ. దొంతారా పోయిన పాలల్ నీ వెళ్ళిపోతున్నయ్యా కొంతారామయ్య బాయల్ నీ వెళ్ళిపోతున్నయ్యా నా ఊరు వాడ జనులు నా తోటి బంధు బలగం మా ఊరు వాడ జనము నాతోటి బంధు బలగం ఆగమ్మ లేదే తల్లి ఇల్లిడిసిపోతుందమ్మా ఆగమ్మాలే తల్లి ఇల్లిడిసిపోతుందమ్మా నీ వెళ్ళిపోతున్నా నీ వెళ్ళిపోతున్నా నీ వెళ్ళిపోతున్నా దూరం మన వల్లు మన ఇల్లు పైలో ఓ బిడ్డలో నీ వెళ్ళిపోతున్నా దూరం మన ఇల్లు మన వాళ్ళు పైలో మన ఇల్లు మన వాళ్ళు పైలో మన ఇల్లు మన వాళ్ళు పైలో మన ఇల్లు మన వాళ్ళు పదిలో జోహార్ ఆగమ్మ జోహార్లు జోహార్లు మరి తోడబుట్టిన అన్నదమ్ములు ఆ, మరి అక్క జిల్లాలు ఉన్నారు బిడ్డ అవును కొంచెం ముందుకు పోయినాక ఆ. ఆట ఆడుకొని పాట పాడదాం రైట్. మరి ఈ యొక్క ఆగమ్మను ఆ. ఆట పాటలతోటి తీసుకెళ్లాలని ఆ. మరి బాదం వెంకన్న గారు పిలిపించిండు అవును. మరి అన్నకు కళాభివందనాలు తెలుపుకుంటూ ఆ. జర ముందుకు పోయినాక